పంపించాడు. 5 ఎంకర్మ అటు ఇటుగా పూర్తి 5 సంవత్సరాల్లో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, దాని మున్సిపల్ స్థాయిలో, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సీఎం స్థాయిలో కూడా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అంటే అధికారులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కలిసిపోయి రకరకాలుగా సంపాదించుకున్నారు. సో కొన్ని వాసనలు అంత ఫాస్ట్గా పోవమ్మా. సో 164 మంది మా వాళ్ళలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, కేసు టు కేసు బేసిస్ చూస్తే తాడిపత్రి విషయం మాత్రం నేను పూర్తిగా మీతో ఏకీభవించను. మిగతా 2 ఇష్యూలు ఐ కంప్లీట్లీ అగ్రీ. తాడిపత్రి ఇష్యూలో సరే ఆ సిఐ ఏమన్నాడు, ఎట్లా మాట్లాడినాడు, అమర్యాదకరంగా మాట్లాడా అన్న విషయం పక్కన పెడితే 3 టిప్పర్లో ట్రాక్టర్లో ఏదో ఆ ఇసుకను అక్కడ తీసుకుపోతే కూడా కేసు బుక్ చేయడం అంటే ఇప్పుడు హీఈస్ ది పర్సన్, ఆయన చూసుండాలి దాన్ని. ఆయన కేసు బుక్ చేయకుండా పార్టీ వాళ్ళు ఎవరో కనీసం అక్కడ ట్రాక్టర్లు తెచ్చిన తర్వాతైనా కేసు బుక్ చేయకపోతే ఎమ్మెల్యే అడిగితే ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎమ్మెల్యే ధర్నా చేసింది కేసు బుక్ చేయమని, కానీ ఆ పోలీసు ఉన్నతాధికారులు నేను చదవడమే సిఐ చేసి సారీ చూపిస్తే ఏమొస్తుంది? సిఐ కేసు బుక్ చేసి ఉండాలి. బహుశా సిఐని మార్చినట్టున్నారు. సో సిఐ కేసు బుక్ చేసి ఉండాలి. కేసు బుక్ చేయకుండా ఆయన ఏదో సారీ చెప్తే ఎవరికైనా లాభం? మాకేం లాభం? మామూలు ప్రజలకేం లాభం? లేకపోతే సిఐకేం లాభం? ఎవరికి లాభం లేదు కదా. సో ఇది ఒక పాయింట్. రెండోది మీరు అన్నట్టు ఎమ్మెల్యే వైఫ్ ఇష్యూ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్. దాంట్లో వేరే ఇష్యూ ఏమీ లేదు. నేను ఇందాక అన్నట్టు ఈ అధికారులు యూనిఫామ్ లో బర్త్డే వేడుకలకి వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళారు అని పిలిపించి మీరు ఏమైనా అడిగారా? పోలీసులపై చర్యలు ఉన్నాయా? అదే చెప్తున్నాం కదా. సో షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్. దీంట్లో వేరే ఇదేం లేదు. అదేం చెప్తున్నాం కదా. పోలీసులు, ఎమ్మెల్యేలు, మండల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో, అట్ ది సేమ్ టైం రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐ మీన్ స్టేట్ స్థాయిలో ముఖ్యమంత్రి, వీళ్ళందరూ 2 సపరేట్ అంగాలుగా పనిచేయాల్సిన వీళ్ళు 2 సపరేట్ విభాగాలుగా రాజ్యాంగ నిర్మాతలు మనకు జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఈ 3 ఇచ్చారు. 3టిని వేరువేరుగా పనిచేయడం కాకుంటే దాదాపు కలిపేశారు. ఈ యొక్క కుళ్ళిపోయినతనం ఎంతగా వెళ్ళిపోయిందంటే నిన్న సాయంత్రం ఒక 4-5 రోజుల నుంచి విజయవాడ యొక్క బాంబే ఆ యొక్క లేడీ ఇష్యూ చూస్తున్నాం. 2 ఐపీఎస్ ఉన్నారంట. కనీసం ఆ ఐపీఎస్ ఇప్పటిదాకా మరే మేం కాదురా, మాకేం సంబంధం లేదు అని కూడా మాట్లాడలేదు. అంటే ఎంత లెవెల్లో, ఎంత అసహ్యకరమైన లెవెల్కి ఈ అధికారులు, లెజిస్లేచర్లు కలిసిపోయారన్నమాట. సో దీన్ని విడదీసే క్రమంలో కొత్తగా వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ యొక్క బంధువులు కావచ్చు, ప్రతిదీ ఎమ్మెల్యే చూసిందా అని చెప్పను, కానీ వాళ్ళ యొక్క బంధువులు కావచ్చు, ఆయన పేరు ఉపయోగించుకుని వాళ్ళు కావచ్చు, బట్ ఎవరు చేసినా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఎమ్మెల్యేదే. ఆ విషయంలో ఏమి డౌట్ లేదు. దాన్నే నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది నేను సహించము అని చెప్పి. కాకపోతే దీంట్లో వీళ్ళేనా, మిగతా వాళ్ళారా అంటే చాలా మంది ఉన్నారు. కాకపోతే రోమన్ చేతిలో ఒక సంవత్సరం జూలియస్ సీజర్ అనేవాడు చట్టానికి పైన ఉండాలి ఎప్పుడు, ఎందుకంటే అనుమానానికి అతీతంగా ఉండాలి. సో మా ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తున్నారు కదా